కార్యక్రమాలు చేసినప్పుడు వస్తుంటాయి. అన్ని విగ్రహాలు ఏం చేయాలి స్వామి మేము ఎక్కడ పెట్టుకోవాలంటాం. అందుకే భగవంతుడు ఏం చెప్పిండు, యావత్ భక్తి అన్నాడు. మనకు భక్తి కలిగిన దగ్గర ఫలం, పుష్పం, పత్రం, తోయం ఈ 4 దేవుడికి ఇస్తామట. కాబట్టి ఆధారాలలో ప్రకృతిలో కలిసిపోయేవి పెట్టుకుంటున్నారు. నవగ్రహాలు ఆ విగ్రహాలు ఎవరు తీసుకున్నారు? మీరు పూజ చేస్తున్నారు కదా, ఎవరు తీసుకున్నారు? రామగారు మంచి ఆయన తీసుకుని. కాబట్టి ఆయనలో ఈ 4 ఎందుకని చెప్పి ఫలం, తమలపాకులు, ఒక్కలు, ఖర్జూర పండ్లు, అలాగే ఎండు ద్రాక్ష, ఇవన్నీ పెట్టుకొని చేస్తున్నారు. ఎందుకంటే అవి మీరు తినకుండా పాలన వేసినా కూడా అక్కడ పశుపక్షాలు తింటాయి. అందుకనే వాటిని ఆవాహన ఇంతకుముందు మీకు చెప్పిన స్వామి సర్వ జగన్నాథ యావత్ పూజ అవసానం స్వామి ఇది వేదాంత పుష్పాక్షం చేసేయండి. చిత్రమాచారయామి చారాగోపచార షోడశోపచార పూజాం సమర్పయామి. యత్ పూజితం మయా దేవి వరలక్ష్మి దేవత సుప్రీత సుప్రసన్న వరద ఉన్న అమ్మ క్షమించండి అని మనస్ఫూర్తి ప్రార్థన చేసుకోండి. కొట్టుకోండి. పువ్వులు అంటే పువ్వులు పెట్టండి ఆ ముళ్ళల్లో, లేదు అని అంటే ఉత్తమ ముళ్ళు వేసుకోండి, ఇబ్బంది లేదు. పెట్టి నైవేద్యం పెట్టండి. అలాగంటే పెట్టుంటే నైవేద్యం పెట్టండి. మీ దగ్గర ఏది నైవేద్యం పెట్టి అది పెట్టేసేయండి అమ్మవారికి. ఫలమున్న మహాధించండి. నారాయణ అపారాయణ నివేద్రాంధ్ర భోగి ఇప్పుడు అమ్మవారికి ఉత్తర నీరాజనం, ఇప్పుడు అమ్మవారికి ఇక్కడ నీరాజనం ఇస్తాం, హారతిస్తాం. మీ దగ్గర నైవేద్యం కొంచెం నీళ్ళు సంరక్షణ చేసి స్వామికి చేతులు దించండి. ప్రసిద్ధామి అమృతవస్తు అమృతాస్మృతి స్వాహ వరదాయ నమః అపాదాయ నమః వ్యాదాయ నమః. మీకు అలా తింటారు, ఇబ్బంది లేదు. సుప్రీరాజు